మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య వాచస్పతి బ్రహ్మశ్రీ చంద్రమౌళి శాస్త్రి గారు మనతో ఉన్నారు. గురువుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. ఓం శ్రీమాత్రే నమః. ఓం గం గణపతయే నమః. గురుగారు, 2026 జనవరి మాసం వృశ్చిక రాశి వారి స్థితిగతులు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఎటువంటి పరిస్థితులు ఎదురవుతాయి అంటారు? ఓవరాల్గా ఎటువంటి దైవారాధన పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది అంటారు ఈ మాసం అంతా కూడా? ఓం శ్రీమాత్రే నమః. ఓం శరవణ భవాయ నమః. సుబ్రహ్మణ్యేశ్వర కృపాకటాక్ష సిద్ధిరస్తు. వృశ్చిక రాశి అంటే భయ ప్రకంపనలు కలుగజేసేటటువంటి ఒక మృత్యుని పరిచయం చేసే రాశి అది. ఎందుకంటే కుజగ్రహ రాశి వృశ్చిక రాశి. మరి ఈ వృశ్చిక రాశికి అధిపతి కుజుడు చెప్పినట్టుగా. మరి ఈ కుజగ్రహ విశిష్టతను బట్టి వీరికి లాభమా నష్టమా ఈ నెలలో ఏ విధంగా ఉంటుందనేది మనం తెలుసుకునే అవకాశం ఉంటుంది. యాక్చువల్లీ వృశ్చిక రాశి వారికి ఏంటంటే తల్లి యొక్క ఆరోగ్యరీత్యా మానసికంగా జుగుత్సుగా ఉంటారు ఎక్కువగా. ప్లస్ వాహనాల పరంగా కొన్ని ఎక్కువగా ప్రమాదాలు జరుగుతూ ఉండటం. కొంతమందికి ఏంటంటే జాతకరీత్యా ఏదైనా కుజగ్రహ దోష ప్రభావం ఉంటే ఎక్కువగా పోలీస్ స్టేషన్లకు వెళ్తూ ఉండటం, లేదా కొంతమందికి శస్త్రచికిత్సలు ఎక్కువగా జరగటం, బ్లడ్ రిలేటెడ్ ఇష్యూస్ ఎక్కువగా ఉండటం. స్త్రీలకైతే కనుక వృశ్చిక రాశి వాళ్ళకి కొంచెం మానసికంగా ఎప్పుడైనా డల్ అయినప్పుడు వాళ్ళకి పీరియాడిక్ ప్రాబ్లమ్స్, హార్మోన్స్ ఇన్బ్యాలెన్సింగ్ వలన వీరు చాలా రక్తహీనతకి సంబంధించినటువంటి దోషాలు ఈ వృశ్చిక రాశి వాళ్ళకి ఎక్కువగా ఉంటాయి. వీరు అంతర్గతంగా సముద్రం లోపల ఏ విధంగా అయితే అంతర్గతంగా ఏం జరుగుతుందో పైకి వచ్చేదాకా తెలియదో ఆ విధమైనటువంటి ఆలోచనలతో మానసికంగా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఎప్పుడు చూడు మానసికంగా వీళ్ళు ఏదన్నా అంటే వేరే వాళ్ళంటే అవమానంగా ఫీల్ అయ్యే శక్తి వృశ్చిక రాశి వారికి ఉంటుంది. సరే, వీరికి ఉండే పాజిటివ్స్ కూడా కొన్ని ఉంటాయనుకోండి. కాబట్టి ఏదైనా సరే కొంత ఆరోగ్యపరమైనటువంటి సంరక్షణ వైపు వీరి యొక్క ఆలోచనలు ఎక్కువగా ఉండాలి. జనవరి 12, 13 వరకు కూడా ఆరోగ్యపరంగా వీరు జాగ్రత్తగా ఉండాలి. కుటుంబంలో అగ్రెసివ్నెస్ ఆల్రెడీ అనుభవిస్తున్నారు. దాదాపు ఒక 30 రోజులు బట్టి కూడా ఈ వృశ్చిక రాశి వారు ఏది మాట్లాడినా కుటుంబంలో అది దోషంగా సంప్రాప్తిస్తుంది. దేవుడి గురించి మాట్లాడిని, తండ్రి గురించి మాట్లాడిని, ఒక వృత్తి ఉద్యోగంలో జరిగిన మ్యాటర్స్ గురించి మాట్లాడిని, లేకపోతే వీరికి ఏదైనా సెల్ఫ్గా ఏదైనా ఫీలింగ్ కలిగితే అది చెప్పుకున్నా సరే ఇంట్లో భగ్గుమనేటటువంటి ఒక అగ్నితత్వపు రాశిలో అగ్నిగ్రహం ఉంటే ఏమవుతుంది? వీరు ఎన్ని పూజలు చేయనియండి, ఎన్ని సదాచారాలు పాటించండి, ఇంట్లో మాత్రం ప్రశాంతత లభించడం చాలా కష్టమైనటువంటి పరిస్థితి. అట్లాగే ఆర్థికంగా కూడా వీరు దేవాలయాల్లోనూ తెలియనటువంటి కొంతమంది వ్యక్తులకి, గురువులకి కానీ, లేకపోతే ఆస్ట్రాలజికల్గా కొంతమందితో ఎవరితోనైనా మాట్లాడినప్పుడు వీరు హార్ష్గా మాట్లాడినా, లేకపోతే కొంతమంది ఏంటంటే అమాయకులుగా ఉంటారు. వారి జాతకరీత్యా వారు నమ్మి ధనాన్ని వారికి బ్యాంకులో వేయడం ద్వారా వారు మళ్ళీ ఫోన్లు ఎత్తకపోవటము, దాని ద్వారా కొంత ధనాన్ని నష్టపోవటం. ఇదంతా ఏంటంటే ఆ యొక్క స్థానము గురుస్థానము, ధనస్సు రాశి గురుస్థానము. కాబట్టి దేవాలయాల పరంగా, గురువుల పరంగా, గురువులంటే ఇక్కడ తిరిగే వాళ్ళే కాదండి, మఠాధిపతులు, పీఠాధిపతులు, లేకపోతే కొంతమంది ఆశ్రమాలు ఉంటాయి. దాంట్లో కూడా కొన్ని ఇబ్బందులు పడేటటువంటి అధిపతులు ఉంటారు. వాళ్ళకి డొనేషన్స్ ద్వారా ఇచ్చి తర్వాత మోసపోయామని చెప్పి బాధపడేటటువంటి పరిస్థితులు కూడా జరిగిన వాళ్ళు వృశ్చిక రాశి వాళ్ళు ఉంటారు. అట్లాగే ఉద్యోగరీత్యా కూడా వీరు ఆర్థికంగా కొన్ని స్టెబిలిటీస్ లేక డబ్బులు వస్తాయి ప్రమోషన్స్ ద్వారా కావచ్చు ఉద్యోగంలో, లేకపోతే తండ్రి యొక్క సహాయ సహకారాల ద్వారా కొంతమంది డబ్బుని ఖర్చు పెడతారు. ఏది నాకు గవర్నమెంట్ జాబ్ వస్తుంది అని డబ్బును కూడా ఖర్చు పెడతారు. అది రాక నిరీక్షణ చేయటము, దాని ద్వారా వీరి కంఫర్ట్నెస్ దెబ్బతింటము, తెలియని భయము, ఆందోళన, అయ్యో ధనం నష్టపోయామే వాళ్ళకి ఇచ్చా. మధ్యవర్తులు ఉంటారు కదా కొంతమంది, ఏదో రకంగా అది వ్యాపారపరంగా మధ్యవర్తులు కావచ్చు, లేకపోతే బంధువుల్లో కొంతమంది నాకు వాళ్ళు తెలుసు వీళ్ళు తెలుసు అని చెప్పి వీరిని మభ్యపెట్టి, అంటే లాభం చేద్దామని అనుకుంటారు. కొంతమంది స్నేహితులైనా అంతే, కొంతమంది దాంట్లో మూర్ఖులు ఉంటారు, కొంతమంది ఉద్యోగంలో వారికి తెలిసిన ఫ్రెండ్స్ అయి ఉండొచ్చు, కొంతమంది నక్క బుద్ధి ఉన్న వాళ్ళు ఉంటారు. వాళ్ళందరూ ఏంటంటే వీరి యొక్క మానసిక వ్యక్తిత్వ ఆలోచనలు గమనిస్తూ వీరిని మోసపూరితమైనటువంటి పనులు చేయడంలో వారు సిద్ధహస్తులై వీరు ధనాన్ని కోల్పోయే పరిస్థితి. దాని ద్వారా ఆ విషయం తెలిసి ఇంట్లో గొడవలు, అదేదో అప్పు తీర్చుకుంటే పోయేది కదా, అనవసరంగా దాంట్లో పెట్టి దీంట్లో పెట్టి ధనాన్ని అటు ఇటుగా పోయింది. అదే సంతానానికి చదువన్నా ఇచ్చేవాళ్ళము, ఆ చదువుకి కట్టక, ఇట్లా ఇంట్లో కుటుంబ సమస్యలు ఒకటి కాదండి, ఏదో రకం ముఖ్యంగా ధనపరంగా ఎక్కువ వస్తాయి, లేదా ఒక తండ్రి యొక్క అనాలోచిత చర్యల వలన కూడా ఈ వృశ్చిక రాశి వారికి సమస్యలు ఎక్కడైతే మూలం అంటే ధనం కోల్పోవటం. అట్లాగే సంతానపరంగా కొంతమందికి ఇబ్బందులు ఎదురవ్వటం,
అంటే సంతానం కలుగుతుంది, మొన్నటిదాకా ఊహించి ఉండొచ్చు సంతానం కలుగుతుందని, అది కాస్త ఇప్పుడు గురుడు మళ్ళీ వక్రించి అష్టమంలోకి రావడం ద్వారా అష్టమ గురుడు వలన ఏంటంటే అది కాస్త నెగిటివ్గా కనిపించి బాధపడే పరిస్థితి, అరే సంతానం కలుగుతుందనుకుంటే అది కాస్త అయింది, సరే చివరికి దత్తతన్నా తీసుకుందామనే ఒక ఆలోచన భార్యాభర్తలకి కలిగి ఎవరో ఉన్నటువంటి వాళ్ళ ఉంటారు కదా, వాళ్ళని దత్తత తీసుకోవాలనే ఆలోచన కలుగుతుంది. జూన్ వరకు వెయిట్ చేయగలిగితే మళ్ళీ సంతాన విషయంలో వీరికి అనుకూలమైన పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ఈ విధంగా ధనపరంగా కావచ్చు, లేకపోతే ఇంటర్నేషనల్గా ఎవరైతే పిల్లలు చదువుకుంటూ ఉంటారో వారి రీత్యా కూడా ఎన్నో ఇబ్బందులు, వారికి ఆలోచన ఎలా ఉంటుందంటే అసలు అక్కడ ఉండాలా వచ్చేయాలా. ఇక్కడ చూస్తే తండ్రి గారు ధనపరంగా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. మరి అక్కడ పని చేద్దామంటే ఎన్నో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, ఒక దేశం కాదండి ఏ దేశంలో అయినా పరిస్థితులు బాగాలేదు ప్రజెంట్. వీరు వృశ్చిక రాశి వారికి కూడా మరి అలాగే కనిపిస్తోంది. కాబట్టి వద్దామా వద్దా అనేటటువంటి మీమాంసలో ఉండి వారి ఆలోచన చదువు మీద లేక, అక్కడ ఉండి కాలేజీలకు వెళ్ళలేక, కష్టపడి పనిచేసినా ఎంత డబ్బు లేక, ఇట్లా ఎన్నో రకాలైనటువంటి ధనపూరిత నష్టాలు వీరు అనుభవిస్తూనే ఉన్నారు ఈ వృశ్చిక రాశి వారు. కాబట్టి కొంతమంది లాజిస్టిక్స్లో కానివ్వండి, లేకపోతే ఫైనాన్స్ బిజినెస్లో కానివ్వండి, లేకపోతే చిట్టి వ్యాపారంలో దాంట్లో డబ్బులు వస్తాయిలే సమయానికని పెట్టి వారు కొంత మోసపోయే అవకాశాలు ఉన్నాయి. కొంతమంది గృహపరంగా కూడా ధనం పెట్టి నష్టపోయిన పరిస్థితులు కూడా వీరికి ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇట్లా సోదరీల మధ్య, తండ్రి మధ్య మాట వాగ్వాదాలు, చిన్నదానికి ఏదో రకమైనటువంటి సమస్య వీరిని వేధిస్తోంది. జనవరి 14 వరకు కూడా. జనవరి 14 తర్వాత వృశ్చిక రాశి వారికి రవికుజుల బలం అఖండంగా ఉంటుంది. దాని ద్వారా ఉద్యోగంలో వీరు నిరీక్షిస్తున్నటువంటి ఇప్పటిదాకా వాక్ దోషం ఏర్పడితే ఇప్పుడు సంభాషణ చాతుర్యం పెరిగి ఉన్నతమైనటువంటి ఉద్యోగంలో నిలబడడానికి వీరి యొక్క శక్తి సామర్థ్యాలు, అంతకుముందు ఏదో ఎగ్జామ్స్ రాసుంటారు కదా వీళ్ళందరూ కూడా, కొంతమంది వృశ్చిక రాశి వాళ్ళు ఆ ఉద్యోగాలకు సంబంధించిన ఆ జాబ్స్ అనేది రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. దాని ద్వారా వీరు తమ యొక్క శక్తి సామర్థ్యము, పట్టుదల, మాదింత గొప్పవి అనేటటువంటి ఆత్మ నిగ్రహ శక్తిని పెంచుకుంటూ ఆత్మ సామర్థ్యంతో చక్కటి ఉద్యోగ అవకాశాలు పొందటానికి, అనుకున్న ప్రతి విషయంలో కూడా వీరు సాహసంతో కూడినటువంటి, ధైర్యంతో కూడినటువంటి, వీరికి ఉన్నటువంటి నిగ్రహ శక్తి, ఆత్మనిగ్రహ శక్తిని కలిపి ధనం వైపు, అట్లాగే కొంతమంది వ్యాపారానికి సంబంధించిన ఆలోచనలు కూడా కలుపుతారు ఈ శుక్రగ్రహ బలం వలన. అట్లా కొంతమందికి ఏంటంటే వెహికల్ కొనాలని ఉంటుంది, ఆ వెహికల్కి సంబంధించి కూడా ఆ ప్రయత్నాలు, దానికి సంబంధించిన మాటలు ముచ్చట్లు జరిగే అవకాశాలు ఉంటాయి. ఇట్లా మల్టిపుల్గా వీళ్ళకి అనుకూలమైనటువంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి. కాకపోతే ఏంటంటే బుధగ్రహ దోషం వలన ఏంటంటే వీరికి కొంచెము ఉద్యోగం ద్వారా ఏదైనా కాస్త అక్కడికి వెళ్ళి రావాలి, దగ్గర ప్రాంతాలకు వెళ్ళాలి అనుకున్నప్పుడు ఆ స్నేహితుల ద్వారానో, లేకపోతే అనుకోని కుటుంబంలో ఇబ్బందుల వలన వీరికి ఉద్యోగ వ్యవస్థలో ఈ ప్రయాణాల్లో ఇబ్బందులు కలగటం ద్వారా ఇబ్బందులు అనేది మాత్రము కలిగే అవకాశం ఉంటుంది. ఆ యోగం కాస్త అవయోగంగా మారుతుంది. అందుకని వీరి యొక్క బుద్ధిని నిగ్రహ శక్తితో ఉంచుకోవాలి. బుద్ధిని అటు ఇటు చంచలం లేకుండా, అదేమంటారు కోతి ఎలా అయితే స్థిరత్వం లేకుండా వీళ్ళ బుద్ధి కూడా స్థిరత్వంగా మారుతుంది. ఫ్రెండ్స్తో ఎక్కడికైనా ట్రావెలింగ్ చేసేటప్పుడు ఉద్యోగాలు సెలవు పెట్టడము, ఏదో ఒక అబద్ధాలు చెప్పటము, ఉద్యోగం నోరు మంది కదా అని చెప్పి అబద్ధాలు చెబితే ఏమవుతుంది, మీకన్నా పెద్దవాడు ఆల్రెడీ తెలుసు మీకు. అందుకని చెప్పి ఉద్యోగంలో ఇబ్బందులు పడే అవకాశం, ఉద్యోగం వస్తుంది, ఉద్యోగంలో ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. కాబట్టి జనవరి 15 తర్వాత చక్కటి బలం ఉంది. చతుర్థంలో రాహు ఉండటం ద్వారా విద్యలో కాస్త ఆటంకాలు ఎదురే అవకాశం, అంటే సరైనటువంటి మేధస్సును పెట్టలేరు. కాలేజీలకి స్కూళ్ళకి వెళ్దాం అనుకున్నా కూడా కుటుంబంలో దగ్గర సంబంధం వాళ్ళు, దూరం సంబంధం వాళ్ళు ఎవరో ఒకరికి ఇబ్బందులు కలగడం ద్వారా కాస్త కుటుంబపరమైనటువంటి ఆర్థిక సమస్యల వల్ల ఏంటంటే చదువులో ఏకాగ్రత పెట్టలేక కొంతమంది విద్యార్థులు లేజీగా ఉండేటటువంటి పరిస్థితి. కొంతమంది విద్యార్థులు అన్ని డబ్బంతా సక్రమంగా ఉంటుంది, కానీ వారికి దుర్వ్యసనాలు, కొన్ని దుర్వ్యసనాల వలన, లేకపోతే లేటుగా పడుకొని నిదానంగా నిద్ర లేవటం వలన, సూర్యగ్రహ బలం ఉన్నప్పటికీ కూడా శనిగ్రహ బలం అధికమైపోయి ధనం రాకపోగా అనవసరమైనటువంటి నష్టాలు కలగడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఉన్నంతలో చేసే ప్రయత్నంలో ఎక్కడ పట్టు తప్పకుండా ఉండాలి. శని బలం తక్కువగా ఉంది వీళ్ళకి. రాహుగ్రహం వలన కూడా విద్యా విఘ్నాలు, ఆటంకాలు, గృహం కట్టడంలో కూడా ఆటంకాలు ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ఏదేమైనప్పటికీ కుజబలం, రవి బలం అనేది మాత్రం వీళ్ళని ఎంత ముందుకు తీసుకువెళ్లాలో అంత ముందుకు తీసుకువెళ్ళేటటువంటి మాసము ఈ జనవరి
1 నుంచి 30 లోపల కొన్ని ఫ్లక్చువేషన్స్ వలన చాలా అనుకూలమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఉద్యోగాల్లో కొంచెం ఫ్లక్చువేషన్స్ ఉంటాయి కేతుగ్రహం వలన, కాబట్టి కొన్ని పరిహారాలు చేసుకోవడం, అట్లాగే జాతకరీత్యా ఏదైనా కొన్ని వీళ్ళకి దశ అంతర్దశ దోషాలు ఏదైనా ఉన్నట్లయితే కనుక వాటిని ఒక గురువుతో చర్చించుకొని దీనికి తగ్గట్టుగా ఇంకేదైనా పరిహారాలు, ఏ రకమైనటువంటి స్ట్రెంగ్త్తో పరిహారాలు చేయాలి. ముఖ్యంగా సంతాన విషయంలో మాత్రము వీరు కాస్త సంతాన వేణుగోపాల స్వామి ఆరాధన చేసుకోవటం, ఇంట్లో ఆ స్వామివారికి వెన్న తినిపించటము చిన్న విగ్రహానికి, లేదా మరీ కష్టంగా ఉంటే సంతాన వేణుగోపాల స్వామి వారికి హోమం ఉంటుంది, ఆ హోమాలు చేయించుకోవటము, ఆ వెయిటేజ్ని బట్టి చేయాలండి. ఎక్కువగా అభిషేకాల యందు వీరు గనక జలరాశిలో ఉన్న శని అనుకూలించాలంటే కాస్త శ్రీకృష్ణ పరమాత్ముడి భగవద్గీతలో ఏదో ఒకటి చదవటం, అధ్యాయము ఇలాంటివి చేయటం ద్వారా సంతాన ఆలస్యం కాకుండా ఉంటుంది. కొంతమందికి అనుకోకుండానే ద్విసంతానం అంటే 2 కవల పిల్లలు పుట్టడానికి కూడా అకస్మాత్తుగా అవకాశాలు ఉండొచ్చు జాతకంలో యోగిస్తే. లేట్ అయింది, ఇప్పటికే 15 ఏళ్ళు అయింది, 10 ఏళ్ళు అయిందని బాధపడతారు కదా, వాళ్ళకి సంతానపరంగా 2 కవలలు పుట్టే వాళ్ళు కూడా చాలామంది ఉండే అవకాశాలు ఉండొచ్చు. ఇబ్బందులు ఉంటాయి, జాతకంలో యోగిస్తే సొంత నక్షత్రంలో ఉన్న శని 2 పిల్లల్ని ఇచ్చే అవకాశాలు కూడా ఉండటానికి అవకాశాలు ఉన్నాయి వృశ్చిక రాశి వారికి. ఇంకా విశేషంగా ఏమన్నా ప్రత్యేక పరిహారాలు ఉంటాయి గురుగారు? ప్రత్యేకించి అంటే ఉద్యోగంలో ఎంత ఉద్యోగాలు వచ్చినా ఆ కర్మస్థానంలో ఉన్నటువంటి కేతు వల్ల ఏంటంటే ఫ్లక్చువేషన్స్ జరుగుతాయండి. ఉద్యోగం కొంతమంది ఉంటుందో ఊడుతుందో అని భయపడుతూ ఉంటారు కదా, ఆ భయాన్ని వీళ్ళు పోగొట్టుకోవాలి. లేకపోతే నా ఉద్యోగం వేరే వాళ్ళకి వెళ్తుందా, నాకు వచ్చే పోస్ట్ వేరే వాళ్ళకి వెళ్తుందా అని తెలియని మనోస్థిర చిత్తం లేనటువంటి ఆలోచనలతో భయపడుతూ ఉంటారు చూసారా, ఉద్యోగరీత్యా కానీ లేకపోతే కర్మరీత్యా కానీ. వారు కాస్త గణపతికి కొబ్బరి నూనెతో 7 ఒత్తులు దీపారాధన చేసి వారికి ఉన్న కోరికని చెప్పుకొని కాస్త గరిక కానీ పసుపు అక్షతలు కానీ లేకపోతే ఎరుపు అక్షతలు కానీ స్వామివారి ముందు ఓం గం గణపతయే నమః అనే నామాన్ని 70 సార్లు ఉచ్చరిస్తూ వేసి అక్షతలు శిరస్సు మీద వేసుకోవడం ద్వారా ఆ భయము తగ్గుతుంది. ఉద్యోగంలో అధికారుల వలన మీకు కలిగేటటువంటి ఆటంకాలు, ఇబ్బందులు తొలగిపోయి ఉద్యోగంలో మీరు ఒక స్టేజ్లో ఉండటానికి వృశ్చిక రాశి వారికి ఈ చిన్న చిన్న పరిహారాలు చెప్పా కదా. రాహు విద్యార్థులకైతే కనుక దుర్గాదేవి స్తోత్రం ఉంటుందండి, 12 త్రింశాంనం అని. ఆ దుర్గాత్రి శమని దుర్గాపద్వి నివారిణి అని 32 నామాలతో ఉంది. అది చదివితే అమోఘమైనటువంటి నాలెడ్జ్ వస్తుంది వీళ్ళకి. అసలు విదేశంలో అనుకోకుండా వీళ్ళకి ఆకస్మికంగానే కీర్తి ప్రతిష్టలు అంటే పిలిచి సత్కరించడం లాంటివి కూడా జరిగే అవకాశాలు రాహు ఇస్తాడు దుర్గాదేవిని ఆరాధిస్తే. కాబట్టి ఈ విధంగా చేసుకోవటం కంపల్సరీ. ఒక వెహికలో లేకపోతే ఒక ఇల్లో కట్టే ఆలోచనలు అయితే మటుకు బాగా చేస్తారు, కృషి పడతారు బాగా. ఓవరాల్గా ఈ రాశి వాళ్ళందరికీ జనవరి ఏ విధంగా ఉంటుందో అద్భుతంగా వివరించారు. ధన్యవాదాలు. శుభమస్తు.